ఈరోజు మన ధ్యానాంశము యోహాను సువార్త 3వ అధ్యాయము 34వ వచనంలో చివరి వచనాలు. ఏలయనగా దేవుడు తాను పంపిన వానికి కొలత లేకుండా ఆత్మను అనుగ్రహించును అనేటువంటి మాటని ధ్యానం చేస్తూ ఉన్నాం. కొలత లేకుండా ఆత్మను ప్రభువుకి దేవుడు అనుగ్రహించారు కాబట్టి ఈ మాటను మనం తీసుకుంటున్నప్పుడు ఏమర్థమవుతుందంటే కొలత అంటూ ఒకటి ఉంది అని అర్థమవుతుంది మనకి. మనం ఏ కొలతతో దేవుని యొక్క ఆత్మను రిసీవ్ చేసుకుంటున్నాం, మనం రిసీవ్ చేసుకున్న ఆత్మలో కొలత ఇప్పుడు ప్రస్తుతం మనం ఏ స్టేజ్లో ఉన్నాం. మనం పాట పాడిన రీతిగానే మోకాళ్ళ కొలతలో ఉన్నామా, పాదాలు మునిగే కొలతలో ఉన్నామా, నడుము లోతులో ఉన్నామా, తల మునిగేంత మనము దేవుని యొక్క ఆత్మతో నింపబడ్డామా? ఈరోజు మనం అందరము పరిశీలన చేసుకోవాలి. ఒకసారి నేను ఏ లెవెల్లో ఉన్నాను, నాలో ఆత్మ ఎంత ఉంది అని మీరందరూ కూడా ఒక్కసారి ఎస్టిమేషన్ వేసుకోవాలి. ఎలా తెలుస్తుంది మాకు మేము ఏ లెవెల్లో ఉన్నామో అని? మన ప్రభువుకైతే కొలత లేని ఆత్మ గలవాడు గనుక ఆయన ఏమంటారంటే, నా యందు ఎవడైనా విశ్వాసం ఉంచాడంటే నాకంటే ఎక్కువ కార్యాలు మీరు చేస్తారు. దేని సహాయంతో చేస్తాము? పరిశుద్ధాత్మ సహాయంతోనే. అంటే మన దేవుడు ఎలా నింపబడ్డారో మనము కూడా అలాగే నింపబడవచ్చు అనేది మనం తెలుసుకోవాలి. ఫస్ట్ మనం ఈ ఇన్సిడెంట్ తెలుసుకోవాలి అని అంటే 2వ రాజుల గ్రంథము 2వ అధ్యాయం దగ్గరికి వెళితే ఏలియా సుడిగాలి చేత పరమునకు ఆరోహణమై వెళ్ళిపోతున్నారు ఆయన. ఆ సందర్భంలో ఎలీషా అనేటువంటి తన సేవకుడు ఆయనను వెంబడిస్తూ ఉన్నాడు. వెంబడిస్తూ ఉన్నప్పుడు అక్కడ ఏం జరిగిందో మనము 2వ రాజుల గ్రంథము 2వ అధ్యాయము 1వ వచనం నుంచి నేను చదువుతున్నాను. యెహోవా సుడిగాలి చేత ఏలియాను ఆకాశమునకు ఆరోహణము చేయింపబోవు కాలమున ఏలియాయు ఎలీషాయు కూడి గిల్గాలు నుండి వెళ్ళుచుండగా ఏలియా, యెహోవా నన్ను బేతేలునకు పొమ్మని సెలవిచ్చుచున్నాడు గనుక నీవు దయచేసి ఇక్కడ నుండుమని ఎలీషాతో అనెను. ఎలీషా, యెహోవా జీవముతోడు నీ జీవముతోడు నేను నిన్ను విడువనని చెప్పగా వారిద్దరును బేతేలునకు ప్రయాణము చేసిరి. బేతేలులో ఉన్న ప్రవక్తల శిష్యులు ఎలీషా యొద్దకు వచ్చి, నేడు యెహోవా నీ యొద్ద నుండి నీ గురువును పరమునకు తీసుకుని పోవునని నీ వెరుగుదువా అని ఎలీషాను అడుగగా అతడు, నేను ఎరుగుదును, మీరు ఊరకొండుడనెను. పిమ్మట ఏలియా, ఎలీషా, యెహోవా నన్ను ఎరుకోకు పొమ్మని సెలవిచ్చుచున్నాడు గనుక నీవు దయచేసి ఇక్కడ ఉండుమని ఎలీషాతో అనగా అతడు, యెహోవా జీవముతోడు నీ జీవముతోడు నేను నిన్ను విడువననెను గనుక వారిద్దరూ ఎరికోకు ప్రయాణము చేశారు. ఇలాగా 4 ప్రాంతాలని వాళ్ళు దాటి వెళ్ళినట్లుగా మనం ఇక్కడ చదవట్లేదు మొత్తం కంప్లీట్గా, మీరు తర్వాత చదువుకోండి. ఆయన ఎక్కడెక్కడి నుంచి వెళుతున్నారు వాళ్ళు? గిల్గాలు, తర్వాత బేతేలు. అక్కడికి వెళ్ళేటప్పటికి ఎలీషా ఏమంటాడంటే, నా తండ్రి నన్ను నీతో కూడా రాని, నా రథములు రౌతులు నీవే అని చెప్పినప్పుడు ఈయనేమంటున్నాడంటే, నన్ను దేవుడు ఇంకొక చోటకి వెళ్ళమంటున్నాడు కాబట్టి నీవు వెనక్కి వెళ్ళిపో అంటే నేను వెళ్ళలేను అంటున్నాడు ఆయన. ఇది ఆశ. మా గురువుగారు ఏదైతే పొందుకున్నారో ఆ ఆత్మలో నేను డబల్ పోర్షన్ పొందుకోవాలి, 2 ఆత్మశక్తి నాకు కావాలి అని ఎలీషా ఆశపడిన సందర్భం మనకిక్కడ రాజుల గ్రంథంలో మాత్రమే దొరుకుతుంది. ఆయన ఆశపడ్డాడు, ఆయన పొందుకున్నాడు, అది మనందరికీ తెలుసు. ఇప్పుడు మీలో ఎవరికైనా సరే దేవుని యొక్క ఆత్మను మేము తల మునిగే లోతు పొందుకోవాలి అనే ఆశ ఉంటే ఖచ్చితంగా ఈ 4 మార్గాల్ని కూడా, ఈ 4 ఏరియాలని కూడా టచ్ చేయాలి. ఇలా ఈ వాక్యము అనేక సందర్భాల్లో నేర్చుకున్నాం, వేరే వేరే కోణాలలో నేర్చుకున్నాం. ఈరోజు ఏ కోణంలో నేర్చుకుంటామంటే, మనము గిల్గాలు దగ్గర నుంచి బేతేలుకి, బేతేలు దగ్గర నుంచి ఎరికోకి, ఎరికో దగ్గర నుంచి ఎక్కడికి వెళ్ళాలి? యోర్ధానికి. ఈ 4 మన జీవితంలో చాలా ప్రాముఖ్యమైనటువంటి ఘట్టాలు. ఆ 4వ దాన్ని వరకు మీరు పొందుకోవాలంటే ఏమేమి చేయాలో చెప్తాను ఈరోజు. అది వాక్యం. ఈరోజు మనము ఫస్ట్ గిల్గాలు గురించి మాట్లాడుకోవాలి. ఏలియా 7 అద్భుతాలు చేస్తే ఎలీషా 14 అద్భుతాలు చేశాడు. అంటే ఈయన ఎన్ని చేశాడో దానికి డబల్ ఆయన చేశాడు. ఆయన చాలా పరిశుద్ధాత్మ శక్తిని పొందుకొని నోటి మాటతోనే ఆయన అద్భుతాలు కూడా చేశాడు. ఆఖరికి ఎంతటి ఆత్మపూర్ణుడు అంటే అతను, ఆయన ఎముకలలోనికి సహితము అగ్ని వెళ్ళిపోయేంత పరిశుద్ధాత్మ కొలతతో ఆయన నింపబడిన సందర్భం మనం చూస్తాం. ఎముకలలో అగ్ని అనేటువంటి ఒక బుక్ ఉంటుంది మీకు. దాని యొక్క రైటర్ ఎవరంటే బెన్సన్ ఇడెహోసా. ఆయన ఒక వేరే అదర్ కంట్రీకి చెందినటువంటి ఆయన, ఒక బానిస వ్యవస్థకి చెందినటువంటి చాలా పేద కుటుంబంలో పుట్టినటువంటి వ్యక్తే.
ఆయనని దేవుడు ఇలా కొలత లేని ఆత్మతో నింపాడు. చాలా కష్టాలు పడ్డాడు. దేవునితో సహవాసం చేస్తూ ఉన్నప్పుడు బైబిల్ కాలేజీకి వెళ్ళి ఆయన బయటకు వచ్చినప్పుడు ఫ్లైట్ దిగాడు. అప్పుడే ఫ్లైట్ దిగి వెళ్ళినప్పుడు వాళ్ళ సంఘస్థులే ఆయన దగ్గరికి వచ్చారు ఆహ్వానించి ఇంటికి తీసుకెళ్ళడానికి. ఆయన షేక్ హ్యాండ్ ఇచ్చినప్పుడు ఆయన ఎముకలలో నుంచి అగ్ని ఆ సంఘస్థులలోనికి వెళ్ళి వాళ్ళందరూ దడ పడిపోయారు. అంటే అక్కడ పడిపోయినప్పుడు తెలిసింది ఈయన ఎముకల్లో నుంచి అగ్ని ప్రవహిస్తుందని. ఆ రోజు వారికి తెలిసినప్పుడు అనేక వేల మంది ఆయనను ఫాలో అవ్వడం మొదలుపెట్టారు. అంటే అది మామూలు మనిషి గురించి చెప్పాను నేను. మామూలుగా అయితే ఇక్కడ ఎలీషా దగ్గర నుంచి ఈ అగ్నిని పొందుకున్నటువంటి ప్రవక్త. ఎందుకంటే దేని మీద వెళ్ళిపోతున్నాడు ఏలియా? అగ్ని రథము మీద వెళ్ళిపోతున్నాడు ఆయన. ఆ అగ్ని ఆయన్ని కాల్చదు, ఎందుకంటే ఆయన అగ్నే కాబట్టి. ఆ అగ్ని రథముల మీద వెళ్ళిపోతున్నటువంటి ఈయన ఆశపడ్డాడు, కానీ ఆయనకు తెలియదు ఈయన నుంచి అది వస్తుందో ఇవ్వచ్చో లేదో ఏలియా గారికి తెలియదు. కాబట్టి ఆయన ఏమంటాడంటే, నేను వెళ్ళిపోయేటప్పుడు నేను నీకు కనబడితే ఇది జరుగుతుంది అంటాడు ఆయన. కానీ ఆయన వెళ్ళిపోయాడు. ఆయన కాదు ఇచ్చింది, దేవుడే ఇచ్చాడు. ఎందుకంటే ఆయన మీద నుంచి పడినటువంటి దుప్పటిలో ఆయన అభిషేకం అక్కడ నిలిచి ఉన్నట్లు మనం చూస్తాం. ఆయన దుప్పటి ఈయన మీద పడినప్పుడు ఖచ్చితంగా ఈయన ఆశ పడిన కొలతలో ఈయన పొందుకున్నాడని మనం అర్థం చేసుకోవాలి. ఎలీషా చనిపోయిన తర్వాత ఆయన్ని బరియలు చేశారు. ఆ తర్వాత ఎప్పుడో ఒక యుద్ధం జరిగినప్పుడు కొంతమంది మనుషులను తీసుకెళ్ళి ఈయన సమాధిలో పెట్టినప్పుడు ఆ ఎముకలలో అగ్ని ఏమన్నా చల్లారిపోయిందా? చల్లారలేదు కదా. ఆ ఎముకలలో ఉన్నటువంటి పరిశుద్ధాత్మ శక్తి ఈ ఎముకలకు తగిలి వీళ్ళందరూ కూడా జీవాత్మను పొందుకుని నిలబడ్డారట. హల్లెలూయా. మీరు పొందుకునేటువంటి ఆత్మ ఎంత పవర్ఫుల్లో ముందు తెలుసుకోవాలి. ఎంత నిర్లక్ష్యం అంటే పరిశుద్ధాత్మ విషయంలో. ఆయా సంఘాలలో పరిశుద్ధాత్మ గురించి బోధించలేని వాళ్ళ విషయం అయితే నో ప్రాబ్లం. మీకు బోధించే సేవకులు ఉండి, మీ సేవకులు అభిషేకించబడిన వారై ఉండి, వాళ్ళు కృపావరాలతో వాడబడుతున్న వారై ఉండి, వాళ్ళ దగ్గరే మీరు ఉండి కూడా అసలు ఏమాత్రం ఇంట్రెస్ట్ లేకుండా ఏదో వస్తున్నాం వెళ్ళిపోతున్నాం అనేటువంటి విషయాలలో ఉన్నవారిని దేవుడు ఎక్స్క్యూజ్ చేస్తాడా? ఆత్మ లేనివాడు. ఎందుకంటే ఈ లోకంలో ఈ యొక్క వరల్డ్లో ఎన్నో డినామినేషన్స్ ఉన్నాయి. ఏ ప్రజలకి ఏ సేవకుడు కావాలో దేవుడు వారి యొక్క లక్షణాలను బట్టి ఆయా సేవకులను దేవుడు ఏర్పాటు చేశాడు. ఏది తీసిపోయేది కాదు, ఏది కూడా మంచిది కాదని మనం చెప్పడానికి వీల్లేదు. ప్రతి సంఘానికి ఒక మూల కారకుడు ఉంటాడు, ప్రతి సంఘానికి ఒక మూల పురుషుడు ఉంటాడు, లేదంటే ఒక స్త్రీ అన్న ఉంటుంది ఆ సంఘము ఎస్టాబ్లిష్ అవ్వడానికి. అవన్నీ కూడా దేవుడి ఏర్పాట్లో ఉన్నవాళ్లే. ఆయన నామము పేరిట ఎవడైతే ఆయనే క్రీస్తుని ఒప్పుకుంటాడో వాళ్ళని అంగీకరిస్తారు దేవుడు. కానీ క్యాడర్స్ ఉంటాయి, ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు క్యాడర్స్ ఉంటాయి ఖచ్చితంగా. కొంతమంది వెలివేయబడతారు, కొంతమంది విడిచిపెట్టబడతారు కూడా. ఎందుకంటే ఆయనను గ్రహించలేనప్పుడు, ఆయనని పొందుకోలేనప్పుడు, ఆయన తెలుసుకోలేనప్పుడు, ఆ పరిశుద్ధాత్మను దూషించిన వానికి ఏ మాత్రం క్షమాపణ కూడా లేదు అని రాయబడి ఉంది. కాబట్టి మనము దేవుని యొక్క ఆత్మ సంబంధులం కనుక ఆత్మ సంబంధమైన విషయాల పట్ల మనకి ఆసక్తి ఉండాలి. అయితే ఊరికనే మీకు ఆసక్తి ఉంటే వచ్చేస్తుందా అంటే రాదు. ఈ 4 అనుభవాలు ఖచ్చితంగా దాటి వెళితేనే ఎలీషా పొందుకున్నాడు. కాబట్టి పరిశుద్ధాత్ముడు చక్కగా రాయించి ఉంచారు. గిల్గాలు, ఈ గిల్గాలు అనేటువంటి మాట మనకు ఎక్కడ తగులుతుంది అంటే యెహోషువ 5వ అధ్యాయము 9వ వచనం. నేడు ఐగుప్తు అవమానము మీ మీద నుండకుండా దొరిలించి వేసి ఉన్నానని యెహోషువతో అనెను. అందుచేత నేటి వరకు ఆ చోటికి గిల్గాల్ అనేటువంటి పేరు. గిల్గాలు అంటే దొరిలించబడిన అని అర్థం అంట. కిందనే ఉంది అక్కడ, నేను కనిపెట్టలేదు ఆ పేరుని, అక్కడ కింద ఉంది. దొరిలించబడిన అని అర్థం. అంటే యెహోషువ ఈ మాట ఎవరంటున్నారు? ఎవరితో అంటున్నారు? ఐగుప్తు అవమానం మీ మీద నుండకుండా దొరిలించి వేసి ఉన్నానని యెహోషువతో అంటున్నారనమాట. దేవుడే అంటున్నాడు. అందుచేత నేటి వరకు ఆ చోటికి గిల్గాల్ అనే పేరు వచ్చింది. అంటే ఏంటి? ఇప్పటి వరకు వాళ్ళు అవమానంలో ఉన్నారు, బానిస బ్రతుకుతూ ఉన్నారు, వేరే జనాంగం మధ్యలో ఉన్నారు, వేరే జనాంగం అండర్లో ఉన్నారు. వాళ్ళకి ఇంకా రక్షణ పొందుకోలేని వారిగా ఆ సాతాను యొక్క కాడి క్రిందే ఉన్నారు. అంటే ఒక్కటి మీరు జ్ఞాపకం చేసుకోవాలి, బిఫోర్ క్రైస్ట్ అన్నమాట. మీరు అంటే క్రీస్తుకు ముందు, క్రీస్తుని మీరు సొంత రక్షకుడిగా అంగీకరించడానికి ముందు ఉన్నటువంటి జీవితం కాకుండా
ఎప్పుడైతే మీరు బాప్తిస్మం తీసుకుని యేసుక్రీస్తు ప్రభువారిని రక్షకుడిగా అంగీకరించారో వెంటనే మీరు ఆ పాపపు బానిసత్వపు కాడి నుంచి విడిపించబడ్డారు. చీకటిలో నుంచి ఆశ్చర్యకరమైనటువంటి వెలుగులోనికి దొర్లించబడ్డారు. హల్లెలూయా. మీరు అక్కడి నుంచి మీరు బయటికి దొర్లించబడి మీకు ఐగుప్తు అవమానము పోయింది, ఆ ఐగుప్తు నింద పోయింది, ఆ ఐగుప్తు బానిసత్వము పోయింది. సాతాను కాడి మీ మెడ మీద నుంచి పక్కకి పోయి మీరు ఫ్రీడమ్ పొందుకున్నారు, స్వాతంత్ర్యము పొందుకొని ఆ గిల్గాలు అనుభవంలోనికి మీరు వచ్చారు. కాబట్టి మీకు ఆ అవమానం పోయింది అన్నాడు ఆయన. అవమానం పోయింది. అయితే గిల్గాలులో వీళ్ళందరూ ఏం చేశారంటే యోర్ధాను దాటారు. అంటే పితరుల గురించి మాట్లాడుకున్నాం, ఏలియా గురించి కాదు. పితరులు ఆ యోర్ధాను దాటి యువతలకి వచ్చారు. ఎప్పుడు దాటగలిగారంటే వాళ్ళు వరదల టైంలో దాటగలిగారు. వాళ్ళు ఎలా దాటాలి అని ఆలోచిస్తున్నప్పుడు దేవుడు అన్నారు, నిబంధన మందసాన్ని ఎత్తుకుని యాజకులు వెళుతూ 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 ఎప్పుడైతే వాళ్ళ పాదాలు నీటికి ఇలా తాకుతాయో తాకగానే యోర్ధాను మీకు చూపించేస్తుంది. హల్లెలూయా. ఆయన మందసాన్ని ఎత్తుకుని వెళుతున్నటువంటి సేవకుల పాదాలు ఎప్పుడైతే ఆ యోర్ధాను నీటిని టచ్ అవుతాయో వెంటనే యోర్ధాను మీకు దారిచ్చేస్తుంది. కాబట్టి మీరు దానిలోనికి వెళ్ళినప్పుడు మా దేవుడు ఎంత గొప్ప ఆశ్చర్య కార్యాలు మా కోసం చేశాడు అని మీ పిల్లలకి చెప్పడానికి అందులో ఉన్నటువంటి రాళ్లను తీసుకుని వెళ్ళి అటువైపు మీరు 12 నాటండి. గోత్రకర్తలందరూ పెద్దలందరూ, గోత్రానికి ఒకడు పెద్దవాడు ఉంటాడు కదా, ఆ గోత్ర పెద్ద ఆ రాయిని తీసుకుని వెళ్ళి అక్కడ రౌండ్గా మీరు నాటండి. అప్పుడు ఇవి ఏంటి అని ఎవరైనా అడిగినప్పుడు ఇవి సాక్ష్యార్థముగా మా దేవుడు ఎర్ర సముద్రాన్ని పాయలు చేశాడు, ఈ యొక్క యోర్ధానుని మా కోసం విడగొట్టాడు, ఈ ఆశ్చర్య కార్యాలు చేసిన వాడే మా దేవుడు అని చెప్పండి. హల్లెలూయా. ఇది సాక్ష్యార్థముగా నిలువబెట్టబడినటువంటి స్టోన్స్ అవి. ఇప్పుడు ఈ గిల్గాల్లో ఉన్నాయి ఆ స్టోన్స్. ఈ గిల్గాల్ మనకి ఏం చెప్తుంది అని అంటే మనము అంటే అదే ఆ రాయిలు దేవుని యొక్క వాక్యానికే సాదృశ్యం, దేవునికే సాదృశ్యం. ఇప్పుడు మీరు రక్షణ పొందినటువంటి మీరు ఫస్ట్ స్టెప్ చెప్తున్నాను నేను. రక్షణ పొంది ఆ పాపపు జీవితం నుంచి దొర్లించబడి యేసుక్రీస్తు ప్రభువారిని రక్షకుడుగా స్వీకరించి వచ్చారు. ఈ స్టెప్లో మీరు చేయాల్సింది ఏంటంటే వాక్యాన్ని ధ్యానం చేయడం. ఆ వాక్యానికి సాదృశ్యం అది. వాక్యంలో ఏముందండి పాస్టమ్మ గారు అంటే వాక్యములో నీ దేవుడు ఎట్టివాడో ఉంది. నీ దేవుడు నీ పితరులకు ఎలాంటి 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 కార్యాలు చేసి నడిపించాడో ఉంది. నువ్వు ఎలాంటి మార్గాల గుండా నడవాలో ఉంది. నీవు ఎలాంటి పరిశుద్ధ జీవితం జీవించాలో ఉంది. అన్నిటికంటే ముఖ్యంగా వాక్యములో జీవం ఉంది. అది ఆయన మన దేవుని యొక్క వాక్కు. ఆయనే కృపాసత్య సంపూర్ణుడు, ఆయనే వాక్యం. వాక్యమే ఆయన, ఆయనే వాక్యం, ఇంక రెండు కూడా ఆయన. కనుక ఫస్ట్ స్టెప్లో మీరు ఏం చేయాలంటే దేవుడు మన పితరులకు చేసినటువంటి ఆశ్చర్య కార్యాలను జ్ఞాపకము చేసుకుంటూ పితరుల విశ్వాసము చెప్పున మనము నడవాలి. పితరులకు మా దేవుడు ఎలా చేశాడో మాకు కూడా చేయ సామర్థ్యము గలవాడు ఆయన. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలుగా ఉండుట అసాధ్యం. ఇది ఫస్ట్ స్టెప్. ఇలాగ అవిశ్వాసిగా ఎవరైనా ఉంటే మీరు మొదటి గిల్గాలే దాటలేరు. సో మీరు ఇంక ఏ పరిశుద్ధాత్మ అనుభవంలోనికి కూడా వెళ్ళలేరు. మీలో ఇలా ఎవరైనా అనుమానస్తులు ఇంకా ఉంటే, ఇదిగో మాకు కార్యాలు, మొన్న ఎవరో వచ్చిన దగ్గర ఒకరు చెప్తున్నారు, ఇదిగో మాకు కార్యాలు జరగట్లేదు కాబట్టి, మాకు ఇవి జరగట్లేదు కాబట్టి నేను వెనక్కి పోదామనుకుంటున్నాను అని. అదేంటి విడిచి వచ్చిన వాటి వైపు వెళతారా అంటే, విడిచి వచ్చిన వాటిని నేనేం హత్తుకోను, కానీ ఈయన్ని విడిచిపెడతా. అది ఎలా ఉంది ఒకసారి ఆలోచన చేసినప్పుడు, ఈ గిల్గాలులో అవిశ్వాసంగా ఉన్నవాళ్ళు ఇంకా రాకుండా ఉండడం, నెక్స్ట్ ఫర్దర్ స్టెప్లోకి ఇంకా వెళ్ళాల్సిన అవసరత లేనే లేదు. నీ దేవుడు ఉన్నాడనియు, ఆయన నీ కొరకు ప్రాణం పెట్టాడనియు, ఆయన తిరిగి రానయ్యి ఉన్నాడనియు, నీవు ఆయన బిడ్డవనియు, ఆయన తప్ప వేరే ఏ దేవుడు లేడని నమ్మి ఆ గిల్గాలులో నీవు నిలిస్తే అది ఫస్ట్ స్టెప్ అండి. శోధన రాగానే, శ్రమ రాగానే దేవుడు ఉన్నాడా అని మాట్లాడే వారికి ఇంకా ఫర్దర్గా సెకండ్ స్టెప్లోనికి వెళ్ళాల్సిన అవసరత ఇంకా లేదు, అక్కడ ఆగిపోవచ్చు. కాబట్టి ఇది ఫస్ట్ స్టెప్. శ్రమైనా, హింస అయినా, బాధ అయినా, ఉపద్రమైన, కరువైనా, ఖడ్గమైన ఆయన నీ దేవుడు. ఆయనను విడిచిపెట్టే ప్రసక్తి లేదు. దూషణ మాటలు నీ నోటి వెంబడి రావడానికి వీలు లేదు. నువ్వు చావైనా బ్రతికైనా ఆయనతోనే. చావైతే లాభమే,
బ్రతుకుటైతే క్రీస్తు. ఇది ఫస్ట్ స్టెప్లో నీవు ధ్యానం చేయాల్సింది, విశ్వాసం ఉంచాల్సింది. దాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఆ రాళ్లను చూసినప్పుడల్లా సజీవమైన రాళ్లగా మనమే సజీవమైన రాళ్ళమే. మనం ఎప్పుడు మండుతూ సజీవమైన రాళ్ళగా మనము నాటబడి విశ్వాసముతో ముందుకు వెళ్ళాలని జ్ఞాపకం పెట్టుకోండి. అదే ఫస్ట్ స్టెప్. గిల్గాలు మనకి ఇదే నేర్పుతుంది. గిల్గాలు నేర్పించే పాఠం ఏంటంటే వాక్యాన్ని ధ్యానం చేయాలి, విశ్వాసముతో ఉండాలి, ఏదైనా ప్రభువుని విడిచిపెట్టకూడదు. ఆదిలో ఏం జరిగిందో దాన్ని మెడిటేట్ చేయాలి. మెడిటేట్ ఆయనకి చేశావు కాబట్టి నాకు చేయి ప్రభువా, అక్కడ నా పితరులకు చేశావు కాబట్టి నాకు చేయి. అబ్రహాము విశ్వాసముతో ఉండి కుమారుణ్ణి ఇచ్చేయాలనుకున్నాడు, నాదేపాటి శ్రమ ప్రభువా. షడ్రకు మేషకు అబేద్నగోలు అగ్నిలో పడిపోయారు, నాదేపాటి శ్రమ ప్రభువా. సింహపు నోళ్లను ఇదిగో చీల్చిన మా పితరుల విశ్వాసం మాకు కావాలి ప్రభువా అని గిల్గాలులో నేర్చుకునే అనుభవము ఫస్ట్ అనుభవం ఇది. ఇప్పుడు మనం ఏమి నేర్చుకుంటున్నాం? పరిశుద్ధాత్మ నిండైన అనుభవంలోనికి వెళ్ళడానికి, ఆత్మలో పాళ్ళు మనం పొందుకోవడానికి 4 అనుభవాల గుండా ప్రయాణం చేయడం మొదలుపెట్టాం. మొదటి స్టెప్ ఇది. ఇంకా ఎక్కువసేపు మాట్లాడితే లెందీ అయిపోతుంది ఈ వర్తమానం. రెండవ స్టెప్లోనికి వెళ్ళిపోదాం. రెండవది ఏంటి? బేతేలు. బేతేలు అంటే ఏంటి? దేవుని ఇల్లు అని అర్థం. బెత్లెహేం అంటే రొట్టెల గృహం. బేతేలు అంటే దేవుని ఇల్లు అని అర్థం. దేవుని ఇల్లు అది. ఈ దేవుని ఇల్లు అనే మాట ఎవరు చెప్పారు? యాకోబు గారు చెప్పారు. ఆదికాండం చూడండి, అది చూస్తే మీకు తెలుస్తుంది. 28వ అధ్యాయం 17వ వచనం. ఈ స్థలము ఎంతో భయంకరము, ఇది దేవుని మందిరమే కానీ వేరే ఏది లేదు అని ఎవరు? మన యాకోబు గారు ఈ యొక్క స్థలము గురించి ఆయనకు వచ్చిన దర్శనాన్ని బట్టి ఆయన గుర్తెరిగాడు. ఆ రోజుల్లో ఎంతమంది బోధకులు లేరు, వాళ్ళ చేతుల్లో జీవగ్రంథం లేదు, వాళ్ళు కలల ద్వారా దేవుణ్ణి కలుసుకుంటూ ఉండేవారు. ఆకాశంలో వచ్చిన సూచనల ద్వారా దేవుడు వాళ్ళతో మాట్లాడుతూ చెప్తూ వాళ్ళకి జ్ఞానం దయచేస్తూ ఉండేవాడు. అక్కడ కూడా ఆయన పొందుకున్నది అదే. భూమి మీద నుంచి ఆకాశానికి ఒక నిచ్చెన వేయబడింది, దాని మించి దేవదూతలు ఎక్కుతూ దిగుతూ ఉన్నారు. అప్పుడు ఈయన అనుకుంటున్నాడు, నిశ్చయముగా ఈ స్థలము దేవుని మందిరమే, వేరే ఏది కూడా కాదని ఆయన తెలుసుకున్నాడు ఆయన. అది బేతేలు అంటే. ఇప్పుడు ఈ బేతేలు దగ్గరికి ఎవరు వెళుతున్నారు? ఏలియా, ఎలీషా. సెకండ్ ఏమని చెప్తున్నాడంటే ఏలియా, ఇప్పుడు గిల్గాల నుంచి బయటకి ఇద్దరు బయలుదేరిపోయారండి. అప్పుడు మళ్ళీ ఆ బేతేలు ప్లేస్కి వచ్చేటప్పటికి దగ్గరికి వచ్చేటప్పటికి అంటే నన్ను బేతేలు వెళ్ళమన్నాడు దేవుడు. ఇప్పటికైనా బ్యాక్ వెళ్ళిపో, నువ్వు నీ శిష్యులందరూ అక్కడ వెయిట్ చేస్తున్నారు, మన శిష్యులందరూ, నువ్వు వెళ్ళిపో అని చెప్పాడు ఈయన. నా తండ్రి, నా రథములు, నా రౌతులు నీవే, నాకు నీవు తప్ప ఇంక ఏం కనబడట్లేదు నాకు, నువ్వు ఎంతవరకు వెళతావో నేను అంతవరకు నేను వెంబడిస్తానని చెప్పి బేతేలుకు కూడా వచ్చాడు ఈయన. అంటే బేతేలు అనుభవాన్ని కూడా ఎవరు పొందుకున్నారు? ఎలీషా పొందుకున్నాడు. ఇప్పుడు బేతేలు అనుభవం మనం పొందుకోవాలంటే ఏం చేయాలి? ఇది సెకండ్ స్టెప్. ఇది బేతేలు అనుభవం మీరు పొందుకోవాలంటే అర్థం ఏంటంటే దేవుని ఇంటిలో నిలిచి ఉండాలి. దేవుని ఇల్లు అంటే దేవుని యొక్క మందిరము, ఆయన సంఘము. సహవాసములో మీరు నిలిచి ఉంటేనే కానీ ఫలించలేరు. ఎవడైతే నాతో పాటు అంటు కట్టబడతాడో వాడు ఫలిస్తాడు. ఎవడైతే అంటు కట్టపడకుండా బయటికి తీగలు ఇలా ఎగప్రాకుతాయో దానిని కత్తిరించి బయట పారవేసినప్పుడు అనేక మంది దాన్ని తొక్కుకొని వెళ్ళిపోతారు. ఇంకా పోతే దాన్ని మంట పెట్టి కాల్చేస్తారు. కాబట్టి నువ్వు ఎప్పుడైతే సహవాసంలో నిలిచి ఉండి క్రీస్తుకి ఇలా అంటుకొని జత కట్టబడి సహవాసములో నిలిచి, దేవుని ఇల్లు, నీవు దేవుని ఇంటిలో ఖచ్చితంగా నాటబడి ఉండాలి. ఈ సహవాసముతో అతుక్కుని ఉండాలి. దేవుని ఇంటిలో నీవు ఉండాలి. అది బేతేలు అనుభవం మనకి నేర్పిస్తున్నమాట. అందుకే ప్రభు అంటాడు సహవాసంగా, పౌలు అంటాడు సహవాసంగా కూడుట మీరందరూ అవయవాలం. మనము ఒక అవయవాన్ని తీసి బయటికి పారేయడానికి ఏమన్నా వీలుంటుందా? ఈరోజు మీకు అడ్డుగా ఉంది, ఈ చీర కట్టుకున్నప్పుడు కొంచెం లావుగా కనబడుతున్నామని ఏ అవయవాన్నన్నా ప్రక్కన పెట్టి రాగలరా? ఈ చెయ్యి అడ్డుగా ఉందని చెయ్యి తీసేసి పక్కన పెట్టి చూడండి, అది ఇమీడియట్గా ఎలా ఎండిపోతుందో అలా సంఘము నుంచి వేరుగా ఎవరున్నా కూడా ఆ విధముగా అవయవాలం కదా మనము. ఈ అవయవాన్ని తీసి పక్కకు పెడితే సంఘము నుంచి అక్కడ అవయవము ఎండిపోయి జీవము లేనిదై ఎలా ఉంటుందో సంఘ సహవాసము లేని వారి యొక్క విషయము అదే. కాబట్టి బేతేలు అనుభవం అంటే సెకండ్ స్టెప్. సంఘములో నిలిచి ఉండుట, సంఘములో నాటబడుట, సహవాసములో నిలిచి ఉండుట, సహవాసంగా కూడుట, మానకుండుట. బేతేలు మనకది నేర్పిస్తూ ఉంది.
కాబట్టి అది ఇంకా సరిపోతుంది అనుకుంటున్నాను నేను బేతేలు గురించి. ఈ బేతేలు అని అంటే అబ్రహాము కూడా బలిపీఠము కట్టినటువంటి స్థలము, మొక్కుబడి చేసుకున్న యాకోబు మొక్కుబడి చేసుకున్న స్థలం అని అనుకోవచ్చు మనం. తరువాత దేవునిని ఆరాధించేటువంటి స్థలముగా మనం తీసుకోవచ్చు. అయితే న్యూ టెస్టిమెంట్ దగ్గరికి వచ్చేటప్పటికల్లా ఇది ఎలాంటి స్థలం అంటే కల్వరి బలిపీఠం. అది కల్వరి బలిపీఠపు స్థలము కింద మీరు తీసుకోవాలి, మన ప్రార్థనా బలిపీఠము క్రింద తీసుకోవాలి. అది ఆ స్థలముగా నూతన నిబంధనలో మనం ఆ విధంగా తీసుకోవచ్చు. అది బలిపీఠపు స్థలముగా, కల్వరి బలిపీఠపు స్థలముగా మనం తీసుకోవాలి బేతేలు అంటే. కాబట్టి ఆ విధముగా సహవాసములో నిలిచి ఉన్నప్పుడు ఆ మేళ్ళు చాలా వేరుగా ఉంటాయి. దేవుడిచ్చేటువంటివి మనకు ఓవరాల్గా ఇస్తుంటారు. మనము ఆదివారం ఆరాధనలో ఈ దర్శనాలు పొందుకుంటూ ఉంటాం కదా. వచ్చారు ఆ ప్రభువు, ఏం జరిగిందంటే అందరికీ ఇచ్చి వెళ్ళారు అంటాడు ఆయన. ఉన్నవారందరికీ పంచి ఇచ్చి వెళ్ళారు ఆయన. ఏ పక్షపాతము చూపలేదు ఆయన. 120 మంది ఆ మేడగదిలో ఉంటే 120 మందిని కూడా పరిశుద్ధాత్ముడు నింపారు అని రాయబడి ఉంటుంది అక్కడ, అంతే కదా. కాబట్టి అందరు సహవాసం అనమాట, సహవాసంలో ఉన్న పవర్ అది. ఇంకా మూడవ అంశానికి వెళ్ళిపోదాం. మూడవది ఏంటంటే ఎరికోనా, మూడవ ప్లేస్ ఎరికోలోనికి వాళ్ళు వెళ్ళిపోయారు. ఎరికో అనే పట్టణం గురించి మనం ఆలోచన చేసినప్పుడు ఎరికోలో దొరికినటువంటి రకరకాల పట్టు వస్త్రాలు, వెండి, బంగారం అక్కడ దోచుకుపోయాడు. అంటే దాచుకున్నాడు ఎవరు? ఆకాను కదా. ఆకాను ఎరుకో వెళ్ళినప్పుడు అక్కడ మనకి ఏం కనిపిస్తుంది అంటే ఫుల్ అట్రాక్షన్. ఎరుకోలో ఏముంటుంది అని చెప్పండి? ఫుల్ అట్రాక్షన్ అనమాట. లోకము, లోకాశ, శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము ఎరుకోకి సాదృశ్యం అండి. ఇక్కడ నేను ఈరోజు తీసుకునే డైమెన్షన్ వేరు. మీకు అనేక సార్లు ఈ వర్తమానం చెప్పాను. ఆ డైమెన్షన్స్లో చరిత్ర ఆధారంగా చెప్పాను నేను. ఎరుకో అంటే ఏంటి, బేతేల్ అంటే ఏంటి, గిల్గాల్ అంటే ఏంటి, మేము చరిత్ర యాజ్ ఇట్ ఈజ్ బైబిల్లో ఉన్న ఆ చరిత్ర కట్టడాలు, పట్టణాల గురించి మాట్లాడుకున్నాం. ఈరోజు మనం మాట్లాడుకుంటున్న కోణము నూరెంతల ఆత్మశక్తిని దేవుని దగ్గర నుంచి తల మునిగే లోతు నువ్వు పొందుకోవాలంటే ఈ 4 అనుభవాల గుండా ఎలీషా లాగా వెళ్ళి ఆశ పడితే నువ్వు పొందుకుంటావు. అంతేగాని ఫస్ట్ది నువ్వు జరిగించకుండా లాస్ట్ది వచ్చేది నీకు ఖచ్చితంగా. 2 కొంచెం పర్వాలేదు నీకు. ఎలాగా రక్షణ పొందుకున్నావు, బాప్తిస్మం పొందుకున్నావు, వచ్చేసావు. దొర్లుకుంటూ మొత్తానికి దొర్లించారు నేను, ఎవరో ఒకరు దొర్లించారు అంతే కదా. ఎవరో ఒకరు దొర్లిస్తే గట్టెక్కేసావు, నువ్వు వచ్చేసావు, బాగానే ఉంది. ఇంక కంపల్సరీ చదవాలి క్రైస్తవుడు అని టైం టేబుల్ ఇచ్చారు మీ చర్చిలో. రోజుకి 2, 1 అధ్యాయాలు చదివేస్తున్నావు. మొత్తానికి విశ్వాసం వచ్చింది. 1-2 కార్యాలు నీ జీవితంలో జరగడం ద్వారా. ఇదేం పెద్ద కష్టం కాదు, ఇంతవరకు వచ్చేస్తారు ఎవరైనా. ఇక 2వ స్టెప్కి వచ్చేసరికి వచ్చి పడిపోవడమే కదా. 4 ఎక్కితే 5వ వాళ్ళు ఆటో ఎక్కేసి వచ్చేస్తున్నారు, అయిపోయింది. కాబట్టి మీ ఏరియా నుంచి కొంతమంది వస్తే మీరు వచ్చేస్తారో లేకపోతే మీరే వచ్చేస్తారు. అది కూడా కష్టం కాదండి. 2వ స్టెప్ కూడా సహవాసం లేకుండా అమ్మో చర్చికి వెళ్ళకపోతే ప్రాబ్లం అవుతుంది అని వచ్చేస్తారు మీరు. ఎందుకంటే మీకోసం పాస్టమ్ గారు కనిపెట్టి ప్రార్థన చేస్తారు, సహవాసులు ప్రార్థన చేస్తే మీకు మేలు జరుగుతుంది. 2వది కూడా కష్టం కాదు. 3వ దగ్గరికి వచ్చేటప్పటికే కష్టం ఇది, అంతే కదా. ఏదైనా పొందుకోవాలంటే, ఒక ఐఏఎస్ చదవాలంటే, ఒక డాక్టర్ చదవాలంటే కష్టపడకుండా వచ్చేస్తుందండి. అది ఒక ఘనమైనది పొందుకోవాలంటే కొంచెం ఇవన్నీ కూడా మనము జయించుకుని వెళ్ళాలి. ఇది జయించాలి. ఇప్పుడు ఎరుకో దగ్గరికి వస్తే, ఒకడు ఎరుకో దగ్గరికి వెళ్ళగానే వాడి కళ్ళు మెలమెలా మెరిసిపోయినాయి. వాడికి బంగారము, వాడికి వెండి, వెలగల వస్త్రాలు వాడి కన్నులకు కనపడగానే ఎంతటి ప్రామిస్ని అతడు పారద్రోలాడంటే అక్కడ ఏమీ బ్రతకనియొద్దు అన్నాడు దేవుడు. అక్కడ ఏం ముట్టుకోవద్దు అసలు మీరు అన్నాడు. అసలు ఏం ముట్టుకోవద్దు అక్కడ మీరు, ఎంత విలువైన బంగారం అయినా ఏదైనా అసలు ముట్టుకోవద్దు మీరు అని దేవుడు చెప్తే అవి తెచ్చి తన గుడారంలో దాచుకున్నాడు. దేవుడు ఏమన్నా వాళ్ళకి తక్కువ ఇచ్చాడా అంటే, వాడు బయలుదేరి వస్తున్నప్పుడు ఎంతో వెండి బంగారాలతో పంపించాడు దేవుడు వాళ్ళని, అంతే కదా. ఆయన అహరోను బొమ్మ తయారు చేస్తానని చెప్పినప్పుడు వీళ్ళ వెండి బంగారాలే కదా తీసిచ్చారు. మీకేం వస్త్రాలు పాతగిలవని చెప్పాడు దేవుడు, మీ వస్త్రాలు ఏమీ అవ్వవని చెప్పాడు. అలాంటి సందర్భంలో వీళ్ళు ఏం చేస్తున్నారంటే, ఇప్పుడు ఈయన ఏం చేశాడు, ఆ వెండి బంగారాలను తీసుకెళ్ళి, వస్త్రాలను తీసుకెళ్ళి ఆయన గుడారంలో దాచుకున్నాడు. ఎలాగో మన జీవితంలో రహస్య పాపాలు ఉంటాయి, ఇవి లోకాశలు ఉంటాయి, భోగేచ్ఛలు ఉంటాయి, లోకం మీద దేవుడి కంటే ఎక్కువ ఆశ కలిగిన మనుషులు ఉంటారు. ఎంతసేపు లోకము లోకము లోకము, ఆ లోకములో ఉన్నవి నీకు అందలేనప్పుడు నీలో నిరాశ నిస్పృహలు. ఎందుకంటే నువ్వు ఆత్మ సంబంధివి కావు కనుక నీ ధ్యాస అంతా లోకంలో ఉన్నది ఏదో సంపాదించుకోవాలని ఇక్కడే ఉండిపోతావా నువ్వని ఒక్క మాట నీకు నువ్వు ఆలోచించుకుంటే అసలు అక్కడ నీకు అర్థమైపోవాలి. అసలు ఎందుకు నీకు ఆ బంగారు వెండి, ఎందుకు నీకు ఆస్తి అంతస్తులు? ఈ లోకంలో ఉన్నప్పుడే పరలోకానికి సంబంధించిన విత్తనాలు వేసుకోవాలి.
ఆ విత్తనాలు వేసుకోవడంలో నిమగ్నం అయ్యావా? ఈ 70, 80, 90 పోనీ 100 బ్రతుకు. 100 సంవత్సరాలు బ్రతికాక నీకు ఏంటి పరిస్థితి? సగం వచ్చేసాం కదా అప్పుడే. ఇంకా సగం గడిచిన తర్వాత ఆఫ్టర్ డెత్ ఏంటి మన పరిస్థితి? అక్కడికి వెళ్ళినప్పుడు ఎక్కడుంటావు నువ్వు? దేవుడు అన్నీ కూడా దీని తర్వాత ఏంటో తెర ఇలా తీసి చూపించారు ఆయన కల్వరి సిలువలో. అప్పటి వరకు మానవుడికి తెర ఆవల ఏముందో ఎవరికి కూడా తెలియదు. ఆయన చూపించాడు తెర ఆవల ఏముందో నేను చూపిస్తాను రండి అని. ఆయన దేవుడికిను మనుషులకి మధ్యలో ఉన్న తెరను తీసేసి ఆయన నీకు ఆయనకి మార్గాన్ని సరళం చేసినప్పుడు ఎత్తడి గోడలు, ఇనప గడియలు అవన్నీ కూడా తెరవబడి మనుష్య కుమారుడు ఆరోహణమై వెళ్ళిపోయాడు. హల్లెలూయా. నేను వెళ్ళి మీకోసం నివాసము సిద్ధపరచా వెళ్ళాను. మెటీరియల్ పంపించండి. అప్పుడు మీరు ఏమి విత్తుకుంటారో అదే అక్కడ కోసుకుంటారు అని చెప్పి దీని మీద ధ్యాస లేదు. కానీ ఎవరికి ఇక్కడ నేను ఏం తింటానా, ఏం సంపాదించుకుంటానా, నాకు ఈ మనుషుల దగ్గర వాళ్ళు నన్ను చూసినప్పుడు నేను ఎంత డాబుగా కనబడాలి, ఎంత గొప్పగా కనబడాలి, నా మెడలో ఇంత బంగారం లేకపోతే వాళ్ళు ఏమనుకుంటారు రేపు పొద్దున్న? చూడండి ఎంత సిల్లీ థింగ్సో. దేవుడు చెప్పాడు సింపుల్గా ఉండండి, మీరు సింపుల్గా ఉండండి, తగుమాత్రపు వస్త్రాలు వేసుకోండి, సింపుల్గా ఉండండి. అంటే మీరు అలంకరించుకోండి. ఏ అలంకరణ మీకు కావాలంటే సాధువైనట్టు, మృదువైనట్టు, అక్షయ అలంకారాలు మీకు. అక్షయం అంటే క్షయము కానివి, అవి ఎవడో తీలేడు. ఈరోజు మనం అలంకరించుకున్న అలంకరణ ఈరోజు ఉంటుంది, రేపు పోతుందేమో. కానీ నీవు అలంకరించుకునే ఆ అలంకరణలు అక్షయమైనవి. హల్లెలూయా. ఆ అక్షయమైన అలంకరణల మీద మీరు దృష్టి పెట్టి అక్కడికి ఏం సంపాదించుకుంటున్నారో ఒకసారి ఆలోచన చేసుకోవడమే నీకు ఎరుకో నేర్పిస్తుంది. ఎరుకో నేర్పించే పాఠం అది ఈరోజు. ఇంకా ఎరుకో అంటే ఏంటంటే స్తుతి. ఎరుకో దగ్గర వాళ్ళు ఎలా జయించారు, ఇప్పుడు దీన్ని ఎలా జయించాలి అని అంటే స్తుతి యాగం. హల్లెలూయా. స్తుతి యాగం అర్పిస్తూ ఉండగా దాన్ని మనం కూలుస్తామండి. ఈ లోకాశలు, లోకేచ్ఛలు, భోగేచ్ఛలు, శరీరేచ్ఛలు ఇవన్నీ కూడా నీ స్థుతిలోనే కాల్చబడతాయి. వాళ్ళకుంది నాకు లేదనే ఏడుపులు పోతాయి. నేను ఇలా ఉంటే ఏంటి తప్పు ఏంటి? ఎప్పటికైనా సరే నువ్వు బెంజ్ కారులో తిరగాలా? లేకపోతే నువ్వు మనిషివి కాలేవా? నీకు ఆ కారు లేకపోతే నువ్వు మనిషివి కావా? నువ్వు ఆ అపార్ట్మెంట్ కొనుక్కోకపోతే నీకు ఏమైనా లాస్ అయిపోద్దా? ఎవరో సొసైటీలో నిన్ను చూసి ఇలా అనుకోవాలి అనే ఆతృత నీకెందుకు? కొందరు రథములను బట్టి, గుర్రములను బట్టి అతిశయిస్తారు. కానీ మనమైతే మన దేవుని యందు అతిశయిస్తాం. హల్లెలూయా. ఇలా కొంతమంది ఉన్నారు, వాళ్ళకి కలిగి ఉన్నటువంటి ఇల్లును చూసి మురిసిపోతున్నారంట. వాళ్ళకి కలిగి ఉన్నటువంటి ఏవో ఉన్నాయి అనుకుని వాళ్ళు మురిసిపోయి కింద పడి దొర్లుతున్నారంట. వాళ్ళలో జీవం లేదని ప్రభువు చెప్పారు. ఎందుకు ఈ డాబు దర్పానికి మీరు వెళ్ళిపోతున్నారు? ఒకసారి ఆలోచించండి. ఎంత సింపుల్గా ఉన్నవాడో మన యేసుక్రీస్తు ప్రభువారు. ఆయనకి ఏమైనా పేరుకు తక్కువైందా అండి? ఆయన చూసి పాపం పేదోడని అన్నాడా? పరలోకములో ఉన్నటువంటి ఆ యొక్క భాగ్యాన్ని విడిచిపెట్టి దాసుని స్వరూపము ధరించి వస్తే ఈయన పేదోడని ఎవరికీ తెలియదు. ఆయన ఉన్నవాడు అనువాడు. హల్లెలూయా. ఆయన రొమ్మున బంగారు దట్టి కనబడుతుంది. అది విజిబుల్గా ఉండదు, అది ఆత్మ సంబంధులుగా కనబడుతుంది. అది ఆయన పాదములు అపరంజివి. ఆయన చూసి ఎవడు పేదవాడు అండు. ఆయన నీలో ఉంటే నీవు ధనవంతుడవే. హల్లెలూయా. నీవేమి డాబు దర్పం ప్రదర్శించడానికి నీ బట్ట నగతో ఏమి చూపించాల్సిన అవసరత లేదు అసలు. దాని మీద ఆశ పడినవాడు ఆకానులాగా నశించిపోతాడని ఎరుకో చూపిస్తుందండి మీకు. ఈ ఎరుకో స్టేజ్కి వెళ్ళేటప్పుడు కల్లా దీని మీద నియంత్రణ ఉన్నవాడే ఆ థర్డ్ స్టెప్లోనికి ఎంటర్ అవ్వగలడు. నియంత్రణ లేనివాడు, దేన్ని అణుచుకోలేనివాడు, ఈ డాబు దర్పాలకి పోయి దానికోసమే ఏడ్చేవాళ్ళు ఈ థర్డ్ స్టెప్లోనికి ఎంత మాత్రం కూడా స్టెప్ ఇన్ చేయలేరండి, దాంట్లోనికి వెళ్ళలేరు. అది నేర్చుకోవాలి. ఇంకా తరువాత ప్రతి విషయానికి ఏది జరిగినా స్తోత్రాలయ్యా, ఏమి జరగకపోయినా స్తోత్రాలని ఎల్లప్పుడూ స్తోత్రం పాట పాడేసుకున్నారనుకోండి, అప్పుడు ఈ స్థుతుల యొక్క పాట వచ్చేస్తుంది మీకు. స్తుతిస్తూ ఉండగానే నీలో ఉన్న ఎరుకో కూలిపోతుందండి. హల్లెలూయా. దాని మీద ఎక్కి నువ్వు నడిచెళ్ళి జయిస్తావు. హల్లెలూయా. కాబట్టి పౌలు శీలలు కేవలం వాళ్ళు ఏం చేశారు? స్తుతి. వాళ్ళు స్తుతిస్తూ ఉండగా చెరసాల సంఖ్యలు అంటే మీకు కలిగి ఉన్న చెరసాలే. మనం అందరం ఉన్నాం, కానీ కొన్ని రకాల చెరసాలలో మీరు బంధించబడి ఉన్నారు. ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన చెరసాలండి అది. కొంతమందికి శరీరాశ అనే చెరసాల, కొంతమందికి నేత్రాశ. ఏం చూస్తే అది కావాల్సిందే.
ఈవెన్ మనిషిని చూసినా కావాల్సిందే. వాడు ఎవరినైనా చూశారనుకోండి, వాడు కావాల్సిందేనంట కొంతమంది స్త్రీలకి. అలాగే పురుషులు కూడా ఉంటారు. పురుషులు కూడా వాళ్ళు చూసిన ప్రతిదాన్ని అది సంపాదించుకోకపోని దరిద్రపు ఆశ పడుతూ ఉంటారు కొంతమంది. వాళ్ళు ఆ యొక్క చూపుల్లోనే ఆ యొక్క వ్యభిచార సంబంధమైన క్రియలను చేస్తారు. న్యూ టెస్టిమెంట్ ప్రకారము శరీరంతో చెయ్యక్కర్లేదు, కానీ నీ యొక్క ఆలోచనతోనూ కళ్ళతోనూ చేసింది వ్యభిచారం కింద వచ్చే వాళ్ళకి ఈ 3rd స్టేజ్లోనికి కూడా వాళ్ళు ఈ అంట రావలేరు. ఈ 3వ స్టేజ్ని కూడా వాళ్ళు టచ్ చేయలేకపోతారు. కాబట్టి దీనిని కన్ఫెస్ చేసుకుంటే, ప్రభా అది నాలో ఉంది, నేనేంటి పరాయి స్త్రీ యొక్క పురుషుడిని ఆశిస్తున్నాను, నేనేంటి పరాయి పురుషుడి యొక్క స్త్రీని ఆశిస్తున్నాను, నేను ఆల్రెడీ మ్యారీడ్ కదా, నేనేంటి యవ్వనస్తురాలైన స్త్రీని నా వ్యభిచార సంబంధమైన కనుదృష్టితో నేను చూస్తున్నాను, అయ్యో నేను స్త్రీని పెద్దదాన్ని కదా, నాకు 40-50 వచ్చినాయి కదా, నేనేంటి ఒక యవ్వనస్తుడు నా దృష్టితో చూస్తున్నానని ఇది మార్చుకున్న వారు ఖచ్చితంగా పశ్చాత్తాపముతో ఆ పైన బేతేలులోనే కన్ఫెస్ చేసుకోవాలి. అప్పుడు ఈ యొక్క ఎరికో దగ్గరికి వచ్చిన అవేమి వాళ్ళకి కనపడవండి. మనకు అవేం కనపడవు. మనం వేరే ప్రత్యేకించబడిన వారమై ఉంటాం. హల్లెలూయా. మనం జయించుకుని వెళతాం. ఎందుకంటే మన దేవుడు జయవీరుడండి. ఆయన జయం పొందుకున్నవాడు, ఎక్కడ అపజయం లేదు. 33 సంవత్సరాల యవ్వనస్తుడు దేనిని చూసినా సరే అమ్మా అనే పిలుపు తప్ప, వ్యభిచారిని చూసినప్పుడు అమ్మ నీవెప్పుడు కూడా అలాగా ఇంకా మరొకసారి ఇటువంటి తప్పిదము చేయొద్దు. 10,000 మందిలో సుందరుడు ఆయన బాడీ బిల్డింగ్ చూపించుకుంటూ వెళ్ళలేదు. అక్కడ ఆయన ఏం చూపించుకున్నాడంటే సాధువైన గొర్రె పిల్లలాగా వాళ్ళకి కనిపించేవాడు. హల్లెలూయా. రబీ అని పిలిచి వెళ్ళింది రక్తస్రావ రోగం కలిగిన స్త్రీ. అంతే తప్ప ఈ యవనస్తుడి దగ్గరికి నేను వెళ్తే అమ్మో ఆ చూపులే బాగోలేదని అనుకోలేదు. ఆయన రబ్బీ అని దగ్గరికి వెళ్ళి అసలు ఆయన చూడకుండా ఆయన వస్త్రపు చెంగు ముట్టుకున్నటువంటి ఆయన అలాంటి రూపు గలవాడు ఆయన. హల్లెలూయా. నీవు ఇది జయించాల్సింది ఎరికో. ఈ స్టేజ్లోనికి అనేక మంది వెళ్ళలేకపోతారండి, ఇక్కడ పడిపోతారు. అంటే నేను ఇంకా 1 or 2 విషయాలే మీకు చెప్తున్నాను, కానీ దీని గురించి ఇంకా ఆలోచిస్తే బంగారం మీద బాగా ఆశ కలిగిన వాళ్ళు ఉంటారు, ఈ డబ్బులు సంపాదించాలనేటువంటి డబ్బు పిచ్చి గల వాళ్ళు ఉంటారు, ఈ లోకంలో డాబు దర్పం కోసం వెళ్ళిపోయే గర్విష్ఠులు ఉంటారు. వీళ్ళందరూ కూడా ఈ కేడర్లోనికి వచ్చేస్తారు. ఈ 3rd స్టేజ్లోనికి వాళ్ళు వెళ్ళరు. వెళ్ళినట్లు వాళ్ళు భ్రమపడుతూ ఉంటారు. అదంతా కూడా ఒక్కటి జ్ఞాపకం పెట్టుకోండి, దేవుని ఆత్మ ఎలా ఉంటుందో దురాత్మ కూడా అలాగే ఉంటుంది. ఎందుకంటే వాడు పూర్తిగా ఇమిటేటరు, వెలుగు దూత. వాడు దేవుడు దూత, మన దేవుడు అయితే వెలుగు దూత దేవుని లాంటి వేషం వేసుకున్నవాడు. అంటే దేవుని యొక్క దూత ఎలా ఉన్నాడో అన్ని పనులు అలాగే చేస్తాడు. అక్కడ ఇక్కడ దీని అనాయింటింగ్ ఎలా ఉందో అక్కడ వాళ్ళ అనాయింటింగ్ కూడా అలాగే ఉంటుంది. ఇక్కడ ఏ విధమైన ప్రవర్తిస్తారు మీకు ఎందుకు? మోషే దగ్గర మీరు వెళ్ళిపోండి. మన దేవుడు 10 రకాల తెగుళ్ళు పుట్టించినప్పుడు మోషే కర్ర తీసి కిందన వేస్తే వాళ్ళు కూడా కర్రలను పాములుగా చేశారా లేదా? చేశారు. అప్పుడేమవుతుందంటే అల్టిమేట్గా అవన్నిటిని కూడా ఇది మింగేసింది అక్కడ. కాబట్టి దేవుని యొక్క శక్తి ఎప్పుడు దేవుని శక్తే. దానిని ఎవరు వచ్చి దాన్ని పారద్రోలలేరు, డిఫీట్ చేయలేరు. కాకపోతే ఈ లోకాధికారి వాడు గనుక కొన్నిసార్లు డాబు ప్రదర్శిస్తూ ఇటువంటి సేవకులు కూడా అనేక మందిని మోసగిస్తున్నటువంటి దినాల్లో మనం ఉన్నాం. అందుకే ఏది సరైన ఆత్మో ఏది సరైన ఆత్మ కాదో వివేచించి తెలుసుకోండి అన్నాడు ప్రభు. వివేచన కూడా ఆత్మవరాలలో ఒక వరం. హల్లెలూయా. కాబట్టి ఇది పొందుకోవడానికే మనము పరిశుద్ధాత్మను పొందుకుంటే నీకు ఏది అవసరమో అది ఇస్తాడు ఆయన. కొందరిని ప్రవక్తలుగాను, కొందరిని స్వస్థపరచు కృపావరములు గలవారిగాను, కొందరిని భాషలతో మాట్లాడేవారిగాను, కొందరిని భాషల అర్థము చెప్పు వారిగాను, కొందరిని అలా రకరకాల తలాంతులతో ఆయన ఇష్టం. ఇప్పుడు గిఫ్ట్ అనేది వాళ్ళ ఇష్టమా మన ఇష్టమా? మా గృహప్రవేశం అండి మీరు ఆ గిఫ్ట్ తిండి అని చెప్తామా? గిఫ్ట్ అనేది వాళ్ళు ఏమి ఇస్తారో అదే పట్టుకొస్తారు. అంటే మన టేస్ట్ తెలిసి ఇచ్చేవాళ్ళు కొంతమంది ఉంటారు, లేకపోతే చీప్లో చీప్ ఏముందో అది తీసుకొచ్చేవాళ్ళు కొంతమంది ఉంటారు. అంతే కదా. ఇమిటేషన్వి తెచ్చేవాళ్ళు కొంతమంది ఉంటారు. గిఫ్ట్ అది. మన దేవుడు నీకున్నటువంటి ఆత్మీయ సామర్థ్యాన్ని బట్టి నీకు వరాలను పంచి ఇస్తాడు. హల్లెలూయా. కొన్ని సందర్భాల్లో ఆయనే నిండారుగా మన మీద నింపబడిపోతే పరిశుద్ధాత్ముడు మనలో ఉంటే అన్ని వరాలు ఆపరేట్ అయిపోతాయి. ఆయనే మనలో ఉన్నాడు, ఆయన కలిగి ఉన్నాయి అన్నీ కూడా మనవే. హల్లెలూయా.
ఇలా కొంతమందికి కొన్ని వరాలని పంచి ఇచ్చేవాడే మన దేవుడు. కాబట్టి 3వ స్టేజ్లోనికి వెళ్ళేటప్పటికల్లా ఏమేమి వదులుకోవాలో చెప్పానే నేను. అది ఏమనుభవం చెప్పాను? ఎరికో, చాలా డేంజరస్. నీవు ఇంటికి వెళ్ళి దీని యొక్క వాక్యాన్ని మీరు ధ్యానం చేసుకోండి. మళ్ళీ రేపొద్దున ఇది అప్లోడ్ అవుతుంది, మరలా వినండి. ఏదైనా మీకు తాకకపోదు అప్పుడు ఒప్పుకోండి. ఏది తాకుతుందో దాన్ని విడిచిపెట్టండి. ఏది అవసరమో దాన్ని పొందుకోండి. వాక్యం వింటూ ఉండగానే పొందుకోవచ్చండి, వాక్యం వింటూ ఉండగానే విడిచిపెట్టొచ్చండి. ఇది నా వల్ల కావట్లేదయ్యా అంటే అడగొచ్చు దేవుణ్ణి, నా వల్ల కావట్లేదయ్యా, నేను అలాగే ఉండాలనుకుంటున్నాను, కానీ ఈ లోకాశ నేత్రాశ నన్ను లాగేస్తున్నాయి అన్నారనుకోండి, దానికి కూడా రెమెడీ చెప్తాడు దేవుడు. మీరు రాగానే అక్కడ ఇదే వాక్యం ఉంటుంది, ప్రభు మిమ్మల్ని విడిపిస్తాడు. 4th దాని దగ్గరికి వచ్చేద్దాం. తర్వాత యోర్దాను కదా, యోర్దాను దగ్గరికి వాళ్ళు వచ్చారు. అప్పుడు చెప్పాడు ఏలియా, నాయనా యోర్దానికి వెళ్ళిపోతున్నాను, ఇంక వెళ్ళిపో బ్యాక్కి అన్నాడు ఆయన. మళ్ళీ ఈయన అంటాడు, నా తండ్రి నా రథములను నా రౌతులను నేను వెళ్ళను. అప్పుడు ఏలియా ఆయన మీద ఉన్న కంబళి తీసి ఆ యోర్దాను మీద కొట్టగా యోర్దాను 2 పాయలుగా విడిపోతాయి. వీళ్ళిద్దరూ కలిసి అవతలకు వెళ్ళారు. ఇప్పుడు నాతో నువ్వు వస్తున్నావు కానీ బ్యాక్ ఎలా వెళతావు కదా, ఇప్పుడు యోర్దాను మళ్ళీ దాటి రావాలంటే కష్టం కదా, నువ్వు వెళ్ళిపో అన్నాడు ఆయన. కానీ ఈయన వినలేదు, మొత్తానికి వచ్చేసాడు. ఆరోహణ వైపు ఏలియా వెళ్ళిపోతూ ఉన్నప్పుడు ఆయన దుప్పటి ఈయన మీద పడినప్పుడు దానిని తీసుకొని ఏలియా దేవుడు ఎక్కడున్నాడు, హల్లెలూయా. అదే మళ్ళీ మొదటికి వచ్చేస్తే పితరుల విశ్వాసం అదే మీకు. అబ్రహాము దేవుడు ఎక్కడున్నారు, ఇస్సాకు దేవుడు ఎక్కడున్నాడు, యాకోబు దేవుడు ఎక్కడున్నాడు, నా పితరుల దేవుడు ఎక్కడున్నాడు, నా దేవుడు ఎక్కడున్నాడు. ఆయన గొప్ప కార్యాలు చేస్తాడు. ఆయన నామము పేరట నీవు నేను గొప్ప కార్యాలను చేసేటువంటి శక్తి 4th స్టేజ్. ఈ 4వ అనుభవంలోనికి మీరు వచ్చినప్పుడు అక్కడ ఏం జరుగుతాయి తెలుసా? మిరకల్స్ జరుగుతాయి, వండర్స్ జరుగుతాయి. నీ జీవితంలో ఆశ్చర్య కార్యాలను దేవుడు చేస్తాడు, నీ ద్వారా అనేకుల జీవితాల్లో చేస్తాడు. ఆ తర్వాత సంఘానికి నువ్వు ఆశీర్వాదకరంగా ఉంటావు, అనేకులకు జీవనదిని నువ్వు పంచిచ్చేదానిగా ఉంటావు, లోకానికి నువ్వు వెలుగుగా ఉంటావు, లోకానికి నువ్వు సువాసనగా ఉంటావు, లోకానికి నువ్వు ఉప్పుగా ఉంటావు. ఇది కావాలా, లేకపోతే ఎంతసేపు నువ్వు నీ పిల్లలేనా? ఈరోజు ఒకసారి థింక్ చేయండి, మీరు ఆలోచించండి. స్వార్థాన్ని విడిచిపెట్టి నిన్నెందుకు దేవుడు పుట్టించాడో, తల్లి గర్భములో నిన్ను వేసినప్పుడు పిండముగా నీ ఎడల ఆయన ఆలోచనలు ఏమై ఉన్నాయో, నీ ఎడల ఆయన ఉద్దేశ్యం ఏమై ఉందో ఇప్పటికైనా తెలుసుకుంటే అదే ప్లేస్లో నిన్ను ఉంచి దేవుడు నడిపించి తీసుకెళ్తాడు. హల్లెలూయా. కాబట్టి ఆశపడండి, ఎలీషాలాగా ఆశపడితే సరిపోదు, ఈ స్టెప్స్ అన్నీ ఎక్కండి. 1st 2nd వరకు మీరు రాగలిగారు నాకు తెలిసి. 2nd స్టెప్లో ఇంకా కొట్టుమిట్టాడుతూ ఉంటే అది సరి చేసుకోండి. 1st స్టెప్లోనే ఉండిపోతే ఆ వర్డ్ని ఎక్కువగా ధ్యానం చేయాలి. పితరుల యొక్క విశ్వాస, వాళ్ళ యొక్క విజయాలు తరచూ ధ్యానం చేస్తూ మన యొక్క విశ్వాసాన్ని ముందు బలపరచుకోవాలి. ఎందుకంటే విశ్వాసం లేకపోతే దేవునికి ఇష్టమైన వాళ్ళంగా మనము ఉండలేకపోతాం. కాబట్టి ఇవన్నీ చూసుకోండి. రేపు ఈ వాక్యాన్ని మళ్ళీ వినండి, మీరు ఒకసారి మళ్ళీ వినండి. ఎన్నిసార్లు విన్నా కూడా ఆ కార్యం జరుగుతుంది. ఆత్మకార్యాలు మా జీవితంలో జరగాలని ఆశపడదాం. ఈ కొన్ని మాటలు దేవుడు మన వెనుకిడిలో దీవించునుగాక. ఆమేన్. మహాపరిశుద్ధుడవైన తండ్రి, మహోన్నతుడవైన దేవ, సర్వాంతర్యామి, సహాయం చేయండి నాయన. ఈరోజు మాట్లాడిన ప్రతి మాట ఇది ఎందరికీ అవసరమో వారికి అది దయచేయండి. ఎంతమందికి అవసరమో వారి దగ్గరికి ఇది రీచ్ అయ్యేట్టు చేయండి. ఎంతమంది ఆశతో ఉన్నారో వారి వాక్యాలు పొందుకోవాలయ్యా. వారి యొక్క నా తండ్రి ప్రభ వాక్యంలో ఉన్న శక్తిని రిసీవ్ చేసుకోవాలి. ఆత్మకార్యాలు జరిగించమని, వాక్యము మాట్లాడుతూ ఉండగానే నీ అభిషేకాన్ని వారి మీద కృమ్మరించమని, నీ అభిషేకము ద్వారా ప్రతి విధమైన బంధకాలని త్రెంచమని, ఆత్మశక్తితో కార్యాలు జరిగించి మీ నామానికి మహిమ తెచ్చుకోమని, నీ కృపగల హస్తానికి ఎవరైనా రోగగ్రస్తులు ఉంటే వారిని ముట్టి స్వస్థపరచండి. బంధకాలలో ఉంటే విడిపించండి, వ్యసనాలలో ఉంటే విడిపించండి, బాధలలో ఉంటే విడిపించండి. ఆత్మకార్యాలు జరిగించి మీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసయ్య శ్రేష్ఠ నామంలో అడుగుచున్నాము తండ్రి. God bless.